సురేష్ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సురేష్ గారు ప్లీజ్. ఎస్, ఓకే, సో లెట్స్ బిగిన్ ద Q&A ఆఫ్ కిల్లర్. డైరెక్టర్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక 2 పాయింట్స్ కాట్ మై అటెన్షన్. ఒకటి సూపర్ ఉమెన్ ఫిల్మ్ మీరు చెప్పినట్టు, అండ్ ఇంకొకటి సైకలాజికల్ సైఫై ఫిల్మ్ అన్నారు. ట్రెడిషనల్గా అక్రాస్ వరల్డ్ సినిమా చూసుకుంటే సూపర్ ఉమెన్ ఫిల్మ్స్ కంటే కూడా సూపర్ మ్యాన్ ఫిల్మ్స్, ఐ మీన్ సూపర్ హీరో ఫిల్మ్స్ అనేవి వెరీ నైస్లీ పర్ఫార్మింగ్ ఫిల్మ్స్. ఎందుకో కొంచెం అండర్ పర్ఫార్మ్ కూడా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పెరుగుతున్నాయి కానీ, బట్ హిస్టారికలీ ఇట్స్ దట్ వే. అండ్ సైకలాజికల్ సైఫై ఫిలిమ్స్ అనేది ఇండియన్ సినిమాలో కానీ లేకపోతే తెలుగు సినిమాలో కానీ ఒక నీష్ సెక్షన్. సో వెన్ యూ ఫస్ట్ స్టార్టెడ్ ద ఫిలిం, 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే యు ఆర్ టేకింగ్ ఏ బిగ్ రిస్క్ కదా. సో వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్? సార్ ఆన్సర్ ఏంటంటే కనెక్ట్ అండి. అది మేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్ అవ్వచ్చు, ఫిమేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్స్ అవ్వచ్చు, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్ట్. ద మూమెంట్ థియేటర్లో మనం కూర్చున్నప్పటికీ ఆ సినిమా మనకి ఎంతవరకు నచ్చుతుంది, నచ్చట్లేదు, స్టార్ గేజ్ అదంతా తీసి పక్కన పెడితే ఒరిజినల్ కాంటెంట్ వైజ్, సో అంతవరకే. అండ్ కాంటెంట్ని 100% బిలీవ్ చేస్తా. ఎందుకంటే మీ ఆన్సర్కి, మీ క్వశ్చన్కి వస్తే, నేను 3rd క్లాస్ నుంచి రంగస్థలం నాటికల నుంచి ఉన్నాను. 1980s ఎండింగ్ నుంచి ఉన్న స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ కొత్త టీమ్స్ని పిక్ చేసి పెర్ఫామ్ చేయించి వి వన్ గోల్డ్ మెడల్స్ ఇన్ యూత్ ఫెస్టివల్స్, ఢిల్లీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నింటికి వెళ్ళున్నా, అన్ని దగ్గరకి అక్కడికి వెళ్తే నన్ను అందరూ పిక్ చేస్తారు, తెలుస్తుంది వాళ్ళకి. సో నాకు ఎప్పుడు కూడాను నా టర్మ్స్ ఆఫ్ సినిమా ఏంటంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ గ్రామర్. చాలా డీప్ అనాలిసిస్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆ రెగ్యులర్ గ్రామర్ ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్తా. మెన్షన్ చేస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. నాకేంటంటే సినిమా కమర్షియల్గా ఉండాలి, సున్నితంగా చెప్పాలి. ఎంత బ్రెయిన్ ఉన్న టాపిక్ని అందులో ఇంజెక్ట్ చేసినా సరే ఆడియన్ ఆ కథని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. ఆబ్వియస్లీ అందులో పెర్ఫామ్ చేసేవాళ్ళు నా పిక్, నా చాయిస్, అది మేలా ఫిమేలా అనేది. సో వాళ్ళు పెర్ఫామ్ చేసినప్పుడు అది వాళ్ళు కనెక్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ 5 మేల్ స్టార్స్ని పెట్టి తీసాను అనుకోండి, ఇలా ఉండదు. దాని స్కేల్ కానీ దాని ఇది కానీ అంతా మారుతుంది. ఇప్పుడు ఒక జ్యోతి పూర్వజ్ ఆమె చేస్తున్న కిల్లర్ సైఫై ఫిల్ము, అది ఎంతవరకు దాన్ని రీచ్ చేయగలం అనేది ఆ కథని బట్టే ఆమెని చూస్ చేసుకున్నాం. ఏదో నా పర్సనల్, నా వైఫ్ లేకపోతే అదని కాదు, కథని బట్టే చూస్ చేసుకున్నాం. అండ్ మీరు అన్నదానికి కనెక్టే, అది సినిమానే అర్థం చెప్తుంది. అందుకన్నా 80% ఆఫ్ ద ఫిల్మ్ మీరు చూస్తారు బయట, కొంచెం గెస్ చేయగలరు, కానీ ఆ 20% గెస్ చేయలేరు. ఆ 20%కి ఖచ్చితంగా ఫిమేల్ సెంట్రికే ఉండాలి. బట్ జోనర్స్ బట్టి ఆడియన్స్ లిమిట్ అవుతారు అనేది నమ్మరా మీరు? ట్రెడిషనల్గా ఫిల్మ్ మేకర్స్ డూ బిలీవ్ దట్ కదా. అంటే థ్రిల్లర్స్ కొంతమంది చూస్తారు, హర్రర్ సినిమాలు కొంతమంది చూస్తారు, కొన్ని జోనర్స్కి చాలా ఎక్స్టెన్సివ్ రీచ్ ఉంటుంది, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. అది కూడా టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఆ పర్టికులర్ టైం, అప్పుడు మనుషుల తలకు మూడు, అసలు సినిమా చూస్తారా, సినిమాలు చూసే మూడ్లో ఉన్నారా లేదా అని. సో జోనర్స్ అనేది ఇప్పుడు చాలా డిఫరెంట్ జోనర్స్ ఉన్న ఫిల్మ్స్ కూడా, మూకీ ఫిల్మ్స్ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ హిట్స్ అయినా ఉన్నాయి. పుష్పకి మనం దగ్గర నుంచి చాలా వరకు. భైరవ ద్వీపం చేస్తున్నప్పుడు అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. అది చెప్పలేం. ఫస్ట్ ఏంటంటే మనం ఏది ఫుల్గా బిలీవ్ చేస్తామో, నేను ఇక్కడ నుంచి జూబిలీ హిల్స్ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ బిలీవ్ చేయాలి. నా పక్కనున్నాడు, ఈ పక్కనున్నాడు, వెనక్కున్నాడు, ఇటు నుంచి బిల్డింగ్లు కూలి అని నేను చెప్పలేను. అందరినీ నమ్ముతూ పోవాలి. ఫస్ట్ ఈ సినిమా జనాలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారని నమ్మకంతో వెళ్ళాలి. వాడు ఎవడో వచ్చి నాకు డాష్ ఇస్తే మరి మనం ఏం చేయలేము. కానీ ఖచ్చితంగా ఆ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సిన్సియర్ హానెస్ట్ అటెంప్ట్ ఏదో, ఈ అబ్బాయి ఏదో కొత్తగా చూపించాలనుకోండి, కొత్త కథ చెప్పాలనుకుంటున్నాడు, అది కూడా మన కమర్షియల్ వాల్యూస్ దాటకుండా. సో ఆల్మోస్ట్ ఓపెన్గా చెప్తున్నాను సార్, బి అండర్ థింక్ సినిమా ప్రొడక్షన్ మేము ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4.5 CR నుంచి 5 CR. దాని వెనకాల ఎంత ఎగ్జిక్యూషన్ ఉంటుందండి, ఎంత బ్రెయిన్ ఉంటుంది. ఆ క్వాలిటీని తీసుకురావాలి. క్వాలిటీ వైజ్ ఇప్పుడు మీరు టీజర్ చూసుంటారు, గ్లింప్స్ చూసుంటారు. ఆ క్వాలిటీని అంటే ఆడియన్స్కి నాకు వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ తీసుకొని రావాలి. నేను దాని మీద ఆ ఆస్పెక్ట్లోనే పనిచేస్తే, ఆ ఆస్పెక్ట్లోనే కాస్ట్ అయినా ఉంటుంది, క్రూ అయినా ఉంటుంది, చివరి వరకు అలానే ట్రావెల్ అవుతాను. ఆడియన్స్ చూడటం అనేది 100% ఒక డే నాకు అవుతుంది అది 100%. ఓకే, ఎండ్ ఆఫ్ ది టనల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ,
బట్ సో ఒక వైఫ్ని హస్బెండ్ డైరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీరు చెప్పారు కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పి యూ హ్యావ్ టు పుట్ హెర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ కండిషన్. యా ఆవిడ కష్టపెడతారు, ఏదైనా సరే చేయొచ్చు. షీ గాట్ టు డూ ఎవ్రీథింగ్ కమర్షియల్ సినిమాలో. అవును సార్. అప్పుడు డైరెక్టర్ హస్బెండ్ వైఫ్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు అది కంఫర్టా లేకపోతే ఇన్కన్వీనియన్స్? చెప్తా. వెరీ కంఫర్టబుల్ కంఫర్టబుల్ వెరీ అంటే మళ్ళీ నాకే డౌట్ చెప్తాను సార్. వచ్చేది ఈయన హస్బెండ్ ఎందుకంటే ఈ ఆన్సర్ మీకు మీరు అడిగారు కదా, ఆమె కూడా ఇప్పుడు అడగల, ఇలా చూసేది అందులో చాలా అర్థం ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే నేను వెన్ ఐ వాజ్ నాట్ హిజ్ వైఫ్ ఐ వాజ్ అంటే ఫస్ట్ సినిమా నేను మాస్టర్ పీస్లో చేసినప్పుడు ఒక్క సీన్ ఉంది. దే వాజ్ వన్ పర్టిక్యులర్ సీన్. ఇట్ వాజ్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. దట్ టైమ్ ఐ వాజ్ లిజనింగ్ టు హిమ్. ఎస్ సార్ చెప్పండి పర్లేదు. సో ఆ డైరెక్టర్ని నేను ఇక్కడ చూడలే. సో యూ హ్యావ్ టు డూ. యా అంటే నాకు కొంచెం సొంత మనుషులతో ఈజీ ఉంటుంది. మన బ్రెయిన్ కొంచెం టింగర్గా వర్క్ చేస్తూ ఉంటుంది, కానీ అందరితో పాటు కలిసి వర్క్ చేస్తుంది. కానీ అదే అంటున్నాను, రెగ్యులర్ గ్రామర్లో వర్క్ అవ్వదు. అండ్ ఆన్సర్ వచ్చేసరి నేను డైరెక్ట్ చేసింది నా వైఫ్ని కాదండి, రనియా అనే ఒక టెర్రరిస్ట్ని, రక్తిక అనే ఒక వ్యాంపైర్ని, రియా అనే ఒక స్పైని, రై ఇందులో మాత్రం ఆమె పేరు ఉంది, రై అనే ఒక, సో ఇంకా మేము రిలీజ్ అయిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది ఆమెని, బెనమస్. సో నేను వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యాను, కానీ ఇంటికి వచ్చేసరికి నాకు అర్థమయ్యేది ఫైనల్గా ఈమె ఇంట్లో ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ అని. మొత్తం మైమే 24/7 బిగ్గెస్ట్ టఫెస్ట్ జాబ్ హౌస్ వైఫ్. ఇదే 100 సార్లు చెప్తాను. ఆమె అదే ఆమె ఇందా చెప్పారు కదండి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదండి. అక్షరాల సత్యం, ఏమీ అందులో ఏం లేదు, అక్షర సత్యం. పుల్ చేసి లేదు దెర్ ఇస్ లుక్. యాక్ట్ చేయాలనుకుంటున్నావా, కమ్ పర్ఫామ్ ఎక్స్ప్లోర్. లేదు ముడుచుకొని కూర్చోని అనుకున్నా కూర్చో, నువ్వు డిస్టర్బ్ అవ్వదు, ఎవరిని డిస్టర్బ్ చేయదు. అంతేగాని మధ్యలో నిచ్చెన మీద తట్ట అటు ఇటు జగతి అటు ప్రణతి అంటే అలా కాదు. హీరోయిన్ అంటే ఆ క్యాపబిలిటీస్, ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ డిజైన్ అన్నీ అలా ఉంటే యూ షుడ్ బీ లైక్ దట్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. పూర్వజ్ గారు, బేసిక్గా ఇప్పుడు డైరెక్టర్స్కి ఒక సినిమా హ్యాండిల్ చేయడమే టఫ్ జాబ్ అయిపోతుంది. లైక్ మీరు 2 ఫిలిమ్స్ చేస్తున్నారు అట్ ఏ టైంలో, కిల్లర్ అండ్ మాస్టర్ పీస్. 2 అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది, స్టూడియోలు, కొంచెం బడ్జెట్లు. సో అట్ ఏ టైం ఈ 2 ఫిలిమ్స్ని యాజ్ ఎ ఛాలెంజింగ్గా ఎలా తీసుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్గా? మాస్టర్ పీస్ లాస్ట్ ఇయర్ టీజర్ రిలీజ్ చేసామండి, ఇంతవరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే హీరో అరవింద్ కృష్ణ సూపర్ హీరో చేస్తున్నారు, ఆయన లెగ్ ఇంజరీ అయింది, 8 months బెడ్ రెస్ట్. సో 8 months మేము ఆగిపోవాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ అయిపోవాలి యాక్చువల్గా. ఈ థాట్ ఇప్పుడు హనుమాన్కి ముందు పుట్టిన థాట్, వాటికంటే ముందు స్టార్ట్ అయిన స్టోరీ మాస్టర్ పీస్. నా బిలీఫ్ ఏంటంటే ఏ రోజు వచ్చినా సరే ఆ కాంటెంట్ చాలా కొత్తగా హిట్ చేస్తుంది. ఎందుకంటే అందులో వాడిన టెర్మినాలజీ కానీ, మీరు వరల్డ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ అవన్నీ చూస్తాం కదా, అసలు ఎక్కడ ఏది మ్యాచ్ కాదు. ఇందులోది కూడా ఎక్కడ మ్యాచ్ కాదు. దీని గ్రామర్ దాని గ్రామర్ కంప్లీట్ వేరే ఉంటుంది. అప్పుడు ఆ గ్యాప్ వచ్చింది మాకు ఒక 1.5 year 1 year నాకు కనిపిస్తుంది. 4th scene ఇదేదో గ్యాప్లా ఉంది ఇక్కడ, తర్వాత మళ్ళీ కమర్షియల్గా క్లైమాక్స్ ఫైట్కి అన్నింటికి ప్రిపేర్ అవ్వాలి, లెట్స్ డూ ఏ ఫిల్మ్. నాకు సినిమాలు తప్ప మరి ఇంక చేయడం అవ్వదు. అప్పుడు చూస్తున్నప్పుడు ఇంత ఫోటో చూశాను మొబైల్ అదేదని, సో కిల్లర్ అప్పుడు రాసిన స్క్రిప్ట్ అండి, చాలా ఫాస్ట్ రాస్తా, డిజైన్ ఆల్రెడీ ఉంటాయి, mally రీవిజిట్ ఉంటుంది మొత్తం అంతాను. సో కిల్లర్ స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 50-60 daysలో వర్క్ అంతా ఫినిష్ చేసాం. కానీ మళ్ళీ విఎఫ్ఎక్స్కి ఇచ్చేస్తున్నారు, రేపు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తున్నారు ఆయన, అంతే కదా సార్? సో వాళ్ళు ఒక 6 or 8 months పడుతుంది ఆల్మోస్ట్. ఈ ఏప్రిల్కి ఎప్పుడో రిలీజ్కి వస్తుంది. అంటే ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనుకున్నప్పుడు వచ్చిందే కిల్లర్. అది ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉండడం వల్ల, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల ఇప్పుడు తీస్తున్నప్పుడు ఒక 5-6 years బ్యాక్ రాసింది, అప్పుడు ఎప్పుడో ఉన్న థాట్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న అన్నింటికి ముడిపెట్టి తీయాలి కదా, అప్పుడు అంతగా లేదుగా. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసాం. సో ఈ ఏప్రిల్లో కిల్లర్ వస్తుంది, చెప్తాను తర్వాత. మాస్టర్ పీస్ జూన్ జూలైలో వస్తుందండి. 2 సూపర్ హీరో ఫిల్మ్సే ఇయర్ ఉన్నాయి. సో ఇయర్లోనే. యా, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జ్యోతి గారు, మేము చూసిన జగతి మేడం క్యారెక్టర్ వేరు, ఇప్పుడు చూస్తున్న క్యారెక్టర్ వేరు. సో అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత కష్టపడ్డారు, ఎలాంటి చేశారు? డెఫినెట్లీ కష్టపడ్డాను. చాలా సాక్రిఫైస్, అంటే సాక్రిఫైస్ ఇన్ ద సెన్స్ స్మాల్ థింగ్స్. ఆల్ హీరోయిన్స్ దే డూ ఇట్. మనం ఒక
ఇంత కాంపిటీషన్ మధ్యలో నిలబడాలన్నప్పుడు బికాజ్ అప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్కి ఏం అవసరం లేదు. సో అలా వెళ్ళిపోయేదాన్ని అండ్ ఐ డింట్ హ్యాడ్ టైమ్ దట్ టైమ్. అప్పుడు నాకు ఆలోచించడానికి థింక్ చేయడానికి దేనికి టైం ఉండేది కాదు. ఐ యూస్ టు బి వెరీ స్ట్రెస్డ్, చాలా కోపంగా ఉండేదాన్ని. సెట్లో కూడా చాలాసార్లు అరిచిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మార్నింగ్ టు నైట్ ఇక్కడ వర్క్ చేయి, 3-4 days బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయి, మళ్ళీ చెన్నైకి వెళ్ళు, చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళు. సో హౌస్ వర్క్ ఎవ్రీథింగ్, నాకు ఇంట్లో ఉండడానికి కూడా టైం ఉండేది కాదు. ఇన్ బిట్వీన్ ఐ యూస్ టు డూ మూవీస్. సో ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ బ్రీదింగ్ స్పేస్ కూడా ఉండేది కాదు. సో ఐ వాజ్ వెరీ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండింది అప్పుడు, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో ఆఫ్టర్ దట్ ఐ టుక్ అ బ్రేక్ అండ్ యునో ఓకే, ఈయన అంటే ఒక ఆశ లైక్ యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా అంటే నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ ఓకే ఫర్ మై సెల్ఫ్. ఓకే, ఐ డూ లుక్ ఓకే అని ఇంకొకరి జడ్జ్మెంట్ తర్వాత, బట్ ఐ షుడ్ ఫీల్ ఓకే కదా. సో అందువల్ల చాలా ఒక 7-8 kgs తగ్గాను. వర్కౌట్ స్టార్ట్ చేశాను అండ్ జిమ్ నేను ఎప్పుడు లైఫ్లో తమ్ముడు సినిమాలో క్లైమాక్స్ సాంగ్ అండి. అంటే యోగా చేసేదాన్ని తప్ప జిమ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ జిమ్, డయట్, ఎవ్రీథింగ్. కానీ మ్యాక్సిమం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఈ ప్రాసెస్లో సుకు గారు హెడ్ మాస్టర్, టాస్క్ మాస్టర్గా ఉండేవాళ్ళ లేకపోతే కోఆపరేటివ్గా ఉండేవారు? అంటే కోఆపరేటివ్ అండి, బట్ ఏంటంటే మాకు నచ్చిన సబ్జెక్ట్ మనం చేస్తున్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. ఎవర్రా చేస్తారు ఇప్పుడు. ఐ వాజ్ అంటే వర్క్ చేసి 10-15 years, ఐ వాజ్ ఒక ఆల్మోస్ట్ 18 years నుంచి స్టార్ట్ చేసిన వర్క్. నేను వర్క్ చేసి 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 ఐ వాజ్ టయర్డ్. ఇప్పుడు మళ్ళీ ఏదో రిలాక్స్ అవుదాం అనే టైప్ మళ్ళీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసి నా తల మీద వేసాడు. సో అప్పుడు కొంచెం టైర్డ్ అనిపించేది, బట్ నౌ ఐఎమ్ హ్యాపీ. పీపుల్ ఆర్ అక్సెప్టింగ్ ఇట్. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నప్పుడు లాట్ ఆఫ్ కమెంట్స్, యూ ఆల్సో నో. సో లాట్ మెనీ నెగటివ్స్, లాట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ సరౌండింగ్స్, అదేంటి అన్నట్టు. సో బట్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ సెటిల్ డౌన్, కామ్ డౌన్. ఓకే, షీఈస్ డూయింగ్ సంథింగ్, లెట్స్ సపోర్ట్ హర్ అన్నట్టు. ఈవెన్ ఫ్యామిలీ ఈస్ కమింగ్ బ్యాక్. సో అలా ఎవ్రీథింగ్ సెటెట్ అవుతుంది. ఫీలింగ్ హ్యాపీ. సుకు గారు, కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు అంటే ఒక సినిమా ఆల్రెడీ విఎఫ్ఎక్స్కి ఇచ్చి ఆ గ్యాప్లో చేశానని. బట్ బేసిక్గా అలాంటి టైంలో ఏంటంటే ఎవరన్నా ఒక రోమ్ కాము అంటే మైండ్ దాని నుంచి డైవర్ట్ అవ్వాలి కాబట్టి చేసుకుంటారు. మళ్ళీ మీరు ఈ సినిమా కూడా విఎఫ్ఎక్స్ తర్వాత దీనికి ఒక 4-5 లుక్స్, మళ్ళీ ఫైట్స్, మళ్ళీ అలాంటి టఫ్ టాస్క్ ఎంచుకున్నారు ఎందుకు? 2 సినిమాలు విఎఫ్ఎక్స్ మీద పెట్టుకుని అంటే ఇప్పుడు మీరు 4.5 CR ఏదో చెప్తున్నారు, ఆ లెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు నాకు బుర్రపని చేయలేదండి. ఇప్పుడు కవర్ చేస్తూ ఆన్సర్ ఇస్తా. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫ్రెండ్తో మనం ఆడికే థాట్స్ ఉన్నాయి, మనకి అవే థాట్స్ వస్తుంటాయి. ఆడేం మాట్లాడుతున్నాడు అదే మాట్లాడుతుంటాం. ఇవన్నీ ఒక రకంగా వెళ్ళిపోద్ది ఒక ఫ్లో. సడన్గా నేను మిస్ అయిపోయి ఆయన వచ్చాడు అనుకోండి, కంప్లీట్ కాంట్రాస్ట్ మారిపోద్ది. నేను మాస్టర్ పీస్తో వెళ్తున్నప్పుడు నాకు ఆ సూపర్ హీరో లేకపోతే విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇదంతా వెళ్తుంది. ఇంకోసారి విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ అంత ఫాస్ట్గా తీసుకోనండి. అది నా 3 years ఆఫ్ కెరియర్ టైం తినేసాయి. ఆయన ఇచ్చేస్తున్నారు, రేపు ఇచ్చేస్తున్నారు మొత్తం ఫైనల్ అవుట్పుట్. ఆయన March 10th అండి ఆయన డెడ్ లైన్. మేము యాక్చువల్లీ Feb 6th అనుకొని ఒక ఐ థింక్ డిసెంబర్ అనుకున్నాం. మేము సంక్రాంతికి ఐ మీన్ ఛాన్స్ ఉంటే అది ఉండేది ప్లాన్ అండి. క్వాలిటీ వైజ్ ఎందుకంటే అది ఆ ఫ్యాంక్స్, ఆ టెంటకిల్స్ అదంతా చేస్తున్నప్పుడు అది మనం కాంప్రమైజ్ కాలేం. చూస్తూ ఓకే చెప్పలేం. మా డిఓపి అండి ఇంకా ఆయన స్కూల్ మాస్టర్ ఆయన. నా వరకు అసలు అది రాదు. ఏమై అవుతుందా విఎఫ్ఎక్స్ అంటే నేను ఓకే చేస్తేనే మీకు వస్తుంది అంటాడు. బట్ సాడిస్ట్. ఆయన వైఫ్ ఎక్కడ ఉన్నాను. సో అలా అన్నట్టు నెక్స్ట్ వచ్చే డ్రామా ఫిల్మ్స్ ఉంటాను. రీసెంట్గా అనిల్ రావిపూడి గారు మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, మీలో ఒక సార్కాస్టిక్ వే ఉంది, పూర్వి అంటారు, డ్రామా ఫిల్మ్స్ చేయండి. విఎఫ్ఎక్స్ చేశారు 2 ఓకే ఫాస్ట్. నేను చాలా ఫాస్ట్ తీస్తాను ఫిల్మ్స్. ఇయర్కి 2-3 ఫిల్మ్స్, 2 ఫిల్మ్స్ మీద ఒకేసారి వర్క్ చేయడం నాకు నాటకాల దగ్గర నుంచి ఉంది. అది ఎందుకు ఇక్కడ మళ్ళీ సింక్ అయింది, ఎందుకు సింక్ అయిందో తెలీదు. దట్స్ ఇట్, అదే రీజన్. థ్యాంక్ యూ సుకు గారు. కంగ్రాట్స్ అన్న. ఆయన ఒక కత్తి పట్టుకొని గ్లింప్స్లోని, సాంగ్లోని, టీజర్లో పొడుస్తుంది కదండి. పొడుస్తుంది ఆమె చూస్తున్నాడు, ఆ పొడిపించుకుంది ఈయనే.
రాజేష్ థ్యాంక్ మైక్ యూ పట్టు. అన్న పొడిపించుకునే అదృష్టం ఇచ్చినందుకు. చెప్పండి. సో అంటే మీ పాయింట్ ఆఫ్లో ఏదైనా క్లారిటీగా ఉంటారు, ఎందుకంటే మేము మీతో ట్రావెల్ అయ్యాం కాబట్టి. సో మీరు ఏమనుకున్నారో ఫైనల్గా అది వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఆడియన్స్ నుండి ఉండే క్వశ్చన్స్ ఏంటంటే జనరల్గా మేడం జ్యోతి గారు ఏంటంటే సీరియల్, సో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రెడిషనల్ అలా ఉండేది. బట్ ఇది చూస్తే మొత్తం మోడర్న్ కావచ్చు, ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఎలా బిలీవ్ చేశారు తినే కరెక్ట్ ఈ నా స్టోరీకి అని? సో లేదంటే ఆల్టర్నేటివ్ ఇంకెవరికైనా అనుకున్నారా ఏంటి? లేదండి, జ్యోతి లేకపోతే కిల్లర్ అనే ప్రాజెక్ట్ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు. ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అని వేరే ఉన్నది, వేరే విషయం వచ్చి ఉండేది కాదు. ఆమెనే చేయాలి, అది ఆమె కోసమే రాసుకుంది, ఆమెదే డిజైన్ మొత్తం అంతా. ఇకపోతే ఏదో అడిగారు ముందు, అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేసారు. ఏంటండి అది? సీరియల్స్ కాకుండా ముందు కాదు అంటే సీరియల్ మొత్తం ట్రెడిషనల్ కదా ఆవిడ, సో ఇటు డిఫరెంట్గా చూపించారు. ట్రెడిషనల్, మోడర్న్, వెస్టర్న్ ఇదేం ఉండదు. ఇఫ్ యూ గో టు బ్రెజిల్ రైట్ నౌ, ఎక్కడికైనా అబ్రాడ్ ఎక్కడికి వెళ్ళినా సరే లెక్కలన్నీ వేరుంటాయి. సి సోల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే కొంతమంది అంటారు కదా సార్ సీరియల్ యాక్టింగ్ డిఫరెంట్ అండ్ మూవీ డిఫరెంట్ అని అంటారు. సో అది ఎలా? అంటారో ఏంటో కానీ సీరియల్ ఆల్సో కెమెరాలోనే షూట్ చేస్తారు, అదే యాక్టింగ్ చేయాలి. మేబీ ఆ రేంజ్ కొంచెం అటు ఇటు మారుతాయి తప్ప నో చేంజ్ ఇన్ అది. సీరియల్ మీ వరకు ఎప్పుడైనా వచ్చాయి మేడం ఇలాంటివి? జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఏంటో తెలుసా? ఇయర్లీ రీచ్ ఏంటో తెలుసా? ఈరోజు కొంతమంది హీరోయిన్స్ని ఎవరైనా రికగ్నైజ్ చేయకపోవచ్చు, బట్ సీరియల్ వాళ్ళని ఇంట్లో ప్రతి ఇల్లు రికగ్నైజ్ చేసి మాట్లాడు. ఇప్పుడు నేను ఏదైనా పల్లెటూరుకి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎవ్రీ వన్ మాప్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ద బిగ్గెస్ట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకేం రిగ్రెట్స్ లేవు. యాక్టర్ ఈజ్ యాక్టర్ అండి. ఇప్పుడు కిల్లర్లో ఆమె హీరోయిన్గా కనిపిస్తున్నారు, వేరు వేరు డిఫరెంట్ మాడ్యూల్స్లో కనిపిస్తారు. మాస్టర్ పీస్లో మళ్ళీ ఆమె ఒక గార్డియన్ ఏంజిల్లా కనిపిస్తారు, జగతి మేడంలా కనిపిస్తారు. ఈ సినిమా వచ్చి ఆ సినిమా వస్తే అది షాకింగ్లో ఉంటుంది. అది అప్పుడు ఇవన్నింటికి డాట్ పడుతుంది. బేసిక్లీ పెర్ఫార్మెన్స్. యాక్టర్ ఈజ్ యాక్టర్, యాక్టర్ అంటేనే యాక్టర్. అండ్ రోజు స్కూల్లో ఉంటుంది సీరియల్ అంటే. లైక్ యునో ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ 10-15 సీన్స్, ఎవ్రీ సెకండ్ యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ దాట్. సో ఎవ్రీడే టెలికాస్ట్ అంటే ఆ రోజే ఎగ్జామ్ రాస్తావు, నెక్స్ట్ డే టెలికాస్ట్ అయిపోద్ది. సో అగైన్ యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్. సినిమా అట్లీస్ట్ యూ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అవన్నీ టైం ఉంటుంది అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సినిమాలో కొంచెం అంటే బడ్జెట్స్ అవి ఇవి పెద్దగా ఉంటాయి, బిగ్ స్క్రీన్లో రిలీజ్ అవుతాయి. బట్ ఫర్ అన్ యాక్టర్ వెన్ యూ థింక్ పర్సనలీ బోత్ ఆర్ సేమ్. పూర్వజ్ గారు హలో అండి. హాయ్ అండి. సో దీనిలో నాకు కనిపించిన కొన్ని ఎలిమెంట్స్లో లోకా మూవీలో కూడా సేమ్ నాకు కొన్ని కనెక్టివిటీస్ కనిపించినాయి. అండ్ తామా సినిమాలో కూడా సేమ్ కొన్ని కనెక్టివిటీస్ కనిపించినాయి. సో ఏమైనా రిలేటెడ్ ఉంటాయా? షూట్ చేసిన తర్వాత అది వచ్చింది. అందుకే నేను 2024 నవంబర్లో స్టార్ట్ చేసాను. అపెండ్స్ అది అలాంటి ఒక ప్రాజెక్ట్స్ చదువుతుంది మనకు తెలియదు, అంతా కోఇన్సిడెంట్. బట్ అదేం ఉండదు, దట్స్ కంప్లీట్ వ్యాంపైర్ బేస్డ్ బ్యాక్డ్రాప్ ఉన్న సూపర్ హీరో ఫిల్మ్స్. లోకా, తామా కూడా అంతే. దిస్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్. సో అంటే దీంట్లో కూడా మేము చూసాం కదా కొన్ని కనెక్టివిటీస్, అంతే జస్ట్ ఏ పార్ట్. సో అంటే ఎక్కువ డిలే అవడం వల్ల మీ స్టోరీ ఆల్రెడీ మీరు తీస్తున్నప్పుడు కూడా ఇట్లా డిలే అవడం వల్ల ఇట్లా అవుతుంది. ఇందులో కాపీ పేస్ట్ చేయడం చాలా కష్టం. నేను అదే చెప్పాను, మాస్టర్ పీస్ కూడా హనుమాన్ ముందు డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది మాస్టర్ పీస్ అప్పటి నుంచి వెళ్తుందని స్టిల్ కాన్ఫిడెంట్ ఉంది. అది పట్టుకోవడం కష్టం. ఎందుకు కష్టం అనేది ఇప్పుడు నేను చెప్పినా ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది. ఒక 1 year దాటితే మీకు అర్థమైపోతుంది. అండ్ బీయింగ్ ఇన్ మీడియా మీకే తెలుసు, ఒక సినిమా స్టార్ట్ చేసి ముహూర్తం పెట్టిన రోజు నుంచి రిలీజ్ చేయాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. నో వన్ కెన్ ఈజీలీ ఈరోజు సినిమా తీసాం రేపు రిలీజ్ చేసేద్దాం అంటే అవ్వదు. ఇప్పుడు టీజర్ వరకు వచ్చామా, ఇంకా ట్రైలర్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేసి తర్వాత రిలీజ్కి వెళ్తాం కదా, అక్కడే ఉంది పెద్ద డ్రామాలన్నీ. సో దట్ ఈస్ ద హ్యూజ్ టాస్క్, అంత ఈజీ కదా. అండ్ నాకు తెలిసి కిల్లర్ ఎప్పుడూ లేట్ అవ్వలేదు. షూట్ చేసాం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మేము 2-3 ఈవెంట్స్కి మనమే చేసాం యాక్చువల్లీ. జస్ట్ ఏ నియర్ బికాస్ ఆఫ్ మాస్టర్ పీస్ వల్ల మీకు డిలే అనిపిస్తుందేమో తప్ప.
సో అంటే దీంట్లో మీరు చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేశారు కదా, దీనికోసం స్పెషల్గా ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏమన్నా నేర్చుకున్నారు? అంటే మీరు అన్నాను ఇలా- కదా షూట్ డేనే ఫస్ట్ డే, అంటే నాకు చూసింది కూడా ఫస్ట్ డే, ఫైట్ సీక్వెన్స్ని చూసింది కూడా ఫస్ట్ డే. బట్ నేను చాలా ఫాస్ట్గా కొంచెం ఈవెన్ లాంగ్వేజెస్ కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటాను. ఏకసంతగ్రహి. సో అందువల్ల మేబీ నాకు ఈజీ అయి ఉండొచ్చేమో. అందువల్లనే యాక్చువల్గా ఆ కనెక్షన్ కూడా వచ్చిందండి. మాస్టర్ పీస్ షూట్ ఎప్పుడు అరకులో షూట్ చేసినప్పుడు ఒక 1 పేజ్ డైలాగ్ ఉన్నప్పుడు మీకు భాష రాదు, ఆమె ఎవరో నాకు తెలియదు, మీరన్న జగతి కూడా నాకు తెలియదు, అసలు ఏమీ చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ఆమె ఏం చేసిందో కూడా తెలియదు నాకు. మా కోడైరెక్టర్ ఎవరో చెప్తే వచ్చారు, ఆమె హలో అండి అన్నారు, హలో అండి ఆమె చేస్తుంటే. ఇప్పుడు మీకు మీ ఇంట్లో పిల్లలు బాగా మీరు చెప్పినట్టు బిహేవ్ చేసినట్టు అనుకోండి, చాలా ముద్దు వస్తారు కదా, ఆబ్వియస్గా వస్తారు కదా. కెమెరా ఆన్ చేసి ఆమె డైలాగ్ చెప్తే లాంగ్వేజ్ రాదు, ఇప్పుడు ఎన్ని కష్టాలు పడాలో ఏంటో, నాకేమో కన్నడ రాదు, వచ్చు ఆమె తెలుగు అని మేనేజ్ చేస్తుంది, కానీ కొంచెం కాంటెంట్ వైజ్ ఉన్నాయి డైలాగ్స్ అన్ని. ఒక్క సింగిల్ టేక్లో చెప్పి ఆ కన్నీళ్ళు అదంతా చూసి ఆ మానిటర్ అలా చూస్తున్నాను, కోడైరెక్టర్ బాగా చేసింది కదా అన్నా నేను, అంతే. అది గ్రాడ్యువల్గా డెవలప్ అయిన ఒక ఇంప్రెషన్. అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు డూ మాటరాని మౌనం ఇది నేను అప్పుడు అనుకున్నా, మాస్టర్ పీస్. అప్పుడు విజువల్గా నాకు థాట్ మారిపోయింది, నో 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 చేసేది ఇది కాదు, బాగా కష్టపడితే ఒక 2 years ట్రాన్స్ఫార్మ్ అయితే మాత్రం అది వేరే, అంటే కళ్ళు చూసే విధానం వేరే ఉంటుందండి, అదే మెయిన్ సమస్య, అదే నా పాజిటివ్ కూడా. ఓకే చందు ఇది నా ఫస్ట్ Q&A, సో థ్యాంక్స్ టు సుక్కు గారు. అండ్ ఉమా నువ్వు ఎప్పుడు గుర్తుంటా నాకు, ఫస్ట్ Q&Aలో నువ్వే నాకు. దయచేసి ప్రాపర్ గా క్వశ్చన్స్ అడగండి Definitely. ఆయనకి, అప్పుడు తెలుస్తుంది. నువ్వు అక్కడ కూర్చొని క్వశ్చన్స్ అడుగుతావే, ఇప్పుడు చెప్పు. చందు చెప్పు, నువ్వు అలా నేను చెప్తున్నా ఆగు, చందు ఎలా అడుగుతాడో నేను కూడా అలానే అడుగుతారు. సో చందు ఆ సినిమాలో ఇప్పుడు ట్రైలర్ చూసాము, అక్కడ నువ్వు అలా ఫైట్స్లో ఉన్నావు. ఓకే, టీజర్ అండ్ ట్రైలర్లో రెండిట్లో చూశాను నేను నిన్ను. సో అప్పుడు అని ట్రైలర్ సపరేట్గా పంపించారా? అసలు అడగనివా క్వశ్చన్? కానీ. సో దీంట్లో నీ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుందా? చాలా ఫైట్ సీక్వెన్సెస్ కనిపించినాయి, మధ్యలో ఏమన్నా చచ్చిపోతావా? కాదు, నేను ఏమన్నా రాజు గనగల గారిని అనుకున్నాను మధ్యలో చచ్చిపోటానికి, అలా అని కాదు. సో సారీ, అంటే మంచి క్యారెక్టరే, దాన్ని రివీల్ చేయకూడదు అన్నారు, అందుకే అన్న ఫస్ట్ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ నన్ను ఏదో కొంచెం పెళ్లి కొడుకుని దాస్తున్నారు ఏమన్నా, అంతే కదా. సో మంచి క్యారెక్టరే, త్రూఅవుట్ ఉంటాం. చందుకి దీంట్లో ఏమన్నా లవ్ ట్రాక్ ఉంటుందా? ఉంటుంది, నేను ఉంది అక్కతో ఉంటుంది, అక్కతో ప్రేమలో పడతాను నేను, అంతే కదా. డన్. బ్రదర్ సిస్టర్ బాండింగ్ కంప్లీట్లీ. ఆ ఫ్లెష్ టు కోడ్ మధ్యలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ అంతాను వాళ్ళే ఉంటారు. పూర్వజ్ గారు, ఎస్, ఆయన కూడా చేశారండి సినిమాలో. ఇప్పుడు అడగండి సార్. సార్ అంటే మీతో మాట్లాడితే ఎక్కువగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, డివోషనల్గా ఉంటారు, సైంటిఫికల్గా ఉంటారు. అసలు మీ నేచర్ ఏంటి సార్? అంటే ఒకటేమో పార్ట్ ఆఫ్ శివ గురించి అని చెప్పి మాస్టర్ పీస్ అన్నారు, ఇదేమో కంప్లీట్ సైంటిఫికల్ థ్రిల్లర్ జోనర్లో కిల్లర్ అంటున్నారు. సో అసలు మీ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? అడగొద్దు, ఎందుకు తెలుసా, ఆయన మైండ్ సెట్ని మనం క్యాచ్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్క 5 minutesకి ఆయన ఇంకొక లోకంలోనే ఉంటుంటాడు. లేదండి, ఐ మీన్ ఇప్పుడు ఒక్క లైన్లో పురాణాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెనక్కి వెళ్ళాలంటే ధ్యానంలో కూర్చోవాలి. మీరు వెనక్కి వెళ్ళలేరు కదా ప్రాక్టికల్గా, ధ్యానంలో కూర్చోవాలి, అది పెద్ద కాన్సెప్ట్. తపస్సులో కూర్చోవాలి, అది వేరే కాన్సెప్ట్. ఫ్యూచరిస్టిక్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుకు వెళ్ళాలి, మీరు ముందు జరుగుతున్నది జరగబోయేది ఆలోచించగలిగేలా ఉండాలి, దానికి కూడా ధ్యానంలోనికే వెళ్ళాలి, రెండింటికి. అది నేను ఎక్కువ చేస్తాను. సూపర్. నేను చాలా సైలెంట్ ఉంటా ఇంట్లో, ఇదే రావడం నాకు తెలిసి ఆ సాంగ్ రిలీజ్ తర్వాత మ్యాక్సిమం వెళ్తే సినిమాలకు వెళ్తే 4 walls మధ్యలో ఉంటాను. వీళ్ళకి కనిపించడమే చాలా రేర్. మాకు కూడా కనిపిస్తుంది. ఇంట్లో కూడా మేము అపాయింట్మెంట్ చేసే, హలో ఎక్స్క్యూజ్ మీ పడుకున్నాం, మెసేజ్ చేసి పిలవాల్సి వస్తుంది బయటికి. బేసిక్గా అంటే ఈ క్వశ్చన్కి లైక్ అంటే ఆయన మైండ్ సెట్ ఎప్పటికప్పుడు ఎలా మారుతుందంటే, అంటే ఇందాక అన్నట్టు లోక, తామ, హనుమాన్ లాంటి కొన్ని సినిమాలు చూసినప్పుడు నేనే పంపిస్తూ ఉంటాను, ఈ సినిమా చూసావా, మన సినిమా కొంచెం అంటే చూసా ఆల్రెడీ, చేంజ్ చేస్తున్నా, అదే పనిలో ఉన్నా అంటారు. అంటే సో అలాంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ కొత్తగా కొంచెం ఎలా క్రియేట్ చేయాలి, కొత్త సీన్స్ ఎలా రాసుకోవాలి అని మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు.
సో అది చాలా ప్లస్ అవుతుందేమో అనుకుంటున్నాను మా సినిమాకి. ఆయన అడిగిన క్వశ్చన్కి బాగానే ఆన్సర్ ఇచ్చావు, నీ క్వశ్చన్ చెప్పు. ఉందా? ఓకే, ఉంది. కమ్. మరి నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. సో అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేసావు ఈ సినిమాలో మెయిన్గా. యాక్షన్ చేసేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత యూ ఫెల్ట్ లైక్ తాళ్ళు కట్టేశారు, కింద పడిపోయి దెబ్బలు తగిలేసాయి. సో ఎలా అనిపించింది యాక్షన్ పార్ట్ చేయడం? మిగతా యాక్టింగ్ పార్ట్ అదంతా డిఫరెంట్, బట్ యాక్టింగ్ రోప్స్ కట్టుకుని అవన్నీ చేయడం ఫస్ట్ మూవీకి. సో అంటే ఒక కంప్లీట్ ఒక యాక్షన్ ఫిల్మ్ లాగా చేయడం అనేది, హౌ డిడ్ యూ ఫీల్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్? అంటే నాకంటే ఎక్కువగా సో జ్యోతి గారు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ చేశారు. బట్ నేను సుక్కు గారు చేసే 4 సినిమాల్లో 3 సినిమాల్లో నేను ఉన్నాను. 3 సినిమాల్లో నా క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఆకతాయిగా సరదాగా ఉంటాడు, దీంట్లోనేమో ఒక బ్రదర్ ఎమోషనల్ ఉంటుంది, ఎక్కడో కొంచెం చిలిపితనం ఉంటుంది, అండ్ క్లైమాక్స్ చిన్న అది రివీల్ చేయకూడదు. బట్ ఓకే, బాగానే కష్టపడ్డాను, ఆయన అలా చేయించుకున్నారు అంతే. లేదండి, చందు ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అంటే మీరు చూసే చందు వేరే ఉంటుంది, నా కళ్ళతో చూసే చందు వేరే ఉంటుంది. ఆ ఐడెంటిఫికేషన్ నాకు ఉంటుంది. ఎందుకు ఒక మనిషిని చూస్తున్నప్పుడు అది వస్తుంది. నేను ఆడిషన్స్ అలాంటివి ఏం చేయను, జస్ట్ డైరెక్ట్ ఆన్ సెట్స్లోనే చూస్తాను. చందు ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఆయన మాట్లాడుతున్నంతగా ఉండదు, లోపల పెద్ద ప్రళయమే ఉంటుంది. వెరీ గుడ్ యాక్టర్. సుక్కు గారు సార్, ఒకటి పర్సనల్ క్వశ్చన్ అండి, అవుట్ ఆఫ్ ద బాక్స్. జ్యోతి గారు కూడా ఆన్సర్ చెప్పొచ్చు. సో మనం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం. మన ఇండస్ట్రీ గురించి తాప్సీ పన్ను రీసెంట్గా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఫిలిం మేకర్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఫిలిం మేకర్స్కి నావెల్ అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది, ప్యాడెడ్ బ్రాస్ పెట్టుకోమని చాలా ప్రెజరైజ్ చేస్తుంటారు, నన్ను చాలా విసిగించారు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అని కామెంట్ చేశారు. దీని మీద మన ఇండస్ట్రీలో అలాంటి విసిగింపు, హరాస్మెంట్ ఏమైనా ఉంటుందా? మీరు చెప్పండి. నేనా అంటే మనిషికి థాట్ మారిపోతుంది. మీలా నేను ఉండలేను, నాలా మీరు ఉండలేరు. ఈ పక్క ఈ బంచ్లో కూర్చున్న 5 మెంబర్స్లో ఈచ్ అండ్ ఎవరీ వన్ ఐడెంటికల్స్ వేరే ఉంటాయి. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్లో బ్యాక్గ్రౌండ్ ఏ రన్ అవుతుందని మనకు తెలియదు. దాని గురించి తెలుసుకోవడం కూడా అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే దట్స్ సాడ్, ఆబ్వియస్లీ బ్యాడ్. అది ఏంటో సిచ్యువేషన్ అనేది కూడా మనకు తెలియదు. మీరు చెప్పింది కూడా నేను ఎక్కడో విన్నాను, కానీ నేను దానికి సంబంధించిన విజువల్ కానీ అలాంటిది ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను, నేను ఆ సిచ్యుయేషన్లో లేను. అంటే ఐ మీన్ అది త్వరలో రీడ్ చేసి కూడా లేను ఆర్టికల్స్ కానీ ఏం కానీ. బట్ స్టిల్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్స్. ఇప్పుడు మన ఇంట్లో మన వైఫ్తోనో పిల్లలతోనో వీళ్ళెవరితోనో గొడవ పడుతున్నాం అంటే అది సిచ్యుయేషన్. నెక్స్ట్ రోజు సంక్రాంతి పండుగ ఉందంటే అందరూ కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ మళ్ళీ అంతా జాయ్ఫుల్గా ఉంటుంది. ఎనర్జీస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి మనుషులు. ఈ రూమ్లో ఇప్పుడు ఫిల్ అయిన ఎనర్జీ ఒకటి ఉంది కదా, మనం ఎలా బయటికి వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి వేరే అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఉంటుంది. సో ఆమె ఆ రోజు లేకపోతే ఆ ఫిల్మ్ మేకర్స్ ఎవరో ఎటువంటి ఎనర్జీస్తో మనం మూవ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక సిచ్యుయేషన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడాలి, పాజిటివ్ మైండ్తో చూడాలి. అది మనకి కొడుతున్నా సరే, హార్డ్ హిట్టింగ్ ఇస్తున్నా సరే. ఎందుకంటే తాప్సీ పన్ను తెలుగులోనే ఇంట్రొడ్యూస్ చేయాలి, రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇండస్ట్రీలోకి వచ్చేది. ఆయన మీదే గతంలో కూడా కమెంట్స్ చేశారు, అది పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ రెండోసారి సౌత్ ముఖ్యంగా తెలుగు వాళ్ళను ఫిల్మ్ మేకర్స్ని టార్గెట్ చేశారు. నీకు నచ్చకపోతే చేయకుండా ఉండొచ్చు, యూ కెన్ ఆల్వేస్ రిజెక్ట్. ఎస్, దట్స్ వాట్. నో వన్ విల్ స్టాప్, నో వన్ విల్ కిల్ యూ. సో దాట్ ఐ బీన్, అంటే అప్పట్లో కూడా చాలా చెప్పేవాళ్ళు, అంటే ఇండస్ట్రీలో ఉంటే ఆఫర్ కావాలంటే అది చేయాలి ఇది చేయాలి. సార్ నేను 15 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు, ఐ హ్యావ్ డన్ ఇన్ కన్నడ, తమిళ్. బట్ నాకు ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టే, అంటే డేట్కి ఆర్ ఇలా టైమింగ్స్కి నేను గొడవ పడ్డాను తప్ప నాకు ఎప్పుడు పర్సనల్ హరాస్మెంట్ లాగా నాకు ఎక్కడ జరగలేదు. మేబీ ఐఎమ్ బ్లెస్డ్, ఐ డోంట్ నో, మేబీ అదర్స్కి. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ యూ క్విట్ ఇట్, యూ గో డూ సంథింగ్ ఎల్స్. డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. ఈవెన్ నాకు, నేను అదే చెప్తాను, నాకు ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళే అలవాటు లేదు. బై గాడ్స్ గ్రేస్ ఫ్రమ్ ద బిగినింగ్, ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఒక డేకి నేను 3 కాల్ షీట్స్ ఇచ్చేదాన్ని సీరియల్స్లో కూడా. అండ్ సినిమా వచ్చినప్పుడు నేను చేయలేదు, అండ్ నాకు డేట్స్ మ్యాచ్ అయ్యేది కాదు, అండ్ ఐ డిడ్ంట్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ థాట్స్.
నాకు తెలీదు ఎలా తీసుకోవాలి, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో అలా నాకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు సార్. నాకు ఒకరు ఫోర్స్ చేసి నాకు వద్దంటే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు. బికాజ్ జగతి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాచ్డ్ బెంగాలీ సీరియల్ని, సేమ్ సీరియల్ని వాచ్ చేసి నేను ఇది అక్సెప్ట్ చేశాను. సో అలా దట్ వాజ్ కంప్లీట్లీ మై డిసిషన్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఆన్ దట్. ఓ ఏజ్డ్ రోల్ చేశాను, ఐ వాజ్ ఓకే అట్ దట్ మూమెంట్. ఇప్పుడు కూడా నేను ఏమొచ్చినా కానీ నేను థింక్ చేస్తాను, క్యాన్ ఐ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఫోర్స్ఫుల్లీ నో వన్ కెన్ మేక్ మీ డూ ఎనీథింగ్. సార్ ఆమె సౌత్లో చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు ఆమె. ఇప్పుడే చెప్తే పోయేదిగా. ఇప్పుడు చనిపోయే ముందు ఆత్మకథలు రాయడం, ఇండస్ట్రీ దాటిపోయిన తర్వాత వేరే ఇండస్ట్రీ, డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండ్ పర్సన్. ఏదో వచ్చింది అప్పుడు మీ టూ సంథింగ్ ఏదో మేబీ షీ సఫర్. యూ రియాక్ట్ రైట్ దెన్ అండ్ దేర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, అదర్వైజ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ డోంట్ కమెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, బికాస్ your parents have given you education. You have 100 ways to live. You can cook, you can create some new job, or you can do some business. చాలా వేస్ ఉంటాయి. బట్ నువ్వు కమెంట్ చేస్తూ నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే యూ హ్యావ్ నో రైట్స్ టు కమెంట్ ఆన్ సంబడి. జ్యోతి గారు, కిల్లర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్. సో ఓకే, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా ఉంది. సో ఓకే, మీ క్యారెక్టర్కి ఒక ఎమోషన్కి వైలెన్స్కి ఎలా బ్యాలెన్స్ ఎలా చేశారు క్యారెక్టర్ ద్వారా, క్యారెక్టర్ చేసేటప్పుడు? అంటే ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు వ్యాంపైర్ షూట్ వాజ్ డిఫరెంట్, అంటే ఆ సీజన్. అండ్ వాట్ యు మీన్ బై దట్, టెర్రరిస్ట్ చేసినప్పుడు ఆ సీజన్ వాజ్ డిఫరెంట్. అండ్ నాకు అట్ ఎ టైం చేయాలన్నా ఐ హ్యావ్ నో ఇష్యూస్ అండి, బికాజ్ నా యాక్టింగ్ కెరియర్లో ఐ హ్యావ్ డన్ మల్టిపుల్ రోల్స్. దేవదాసి రోల్స్, సరోగెసీ, ఒక కంపెనీ, ఐటీ కంపెనీ ఎంప్లాయీ అయి ఉండి చిన్న అమ్మాయి, హౌ షీల్ బికమ్ అ సరోగేట్, దట్ వాజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ అండ్ దట్ వాజ్ అ సూపర్ హిట్ సబ్జెక్ట్. సో అలా నేను మల్టిపుల్ క్యారెక్టర్స్, ఒక డేకి నేను 3 కాల్ షీట్స్ ఇచ్చానంటే 3 క్యారెక్టర్స్ వాజ్ డిఫరెంట్. సో అలా ఐఎమ్ యూస్ టు ఇట్, ఐ కెన్ చేంజ్. ఇట్స్ టోటలీ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్లా ఉంది కదా. సో ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే మన షోల్డర్ మీద తీసుకెళ్ళాలి మూవీని. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఉమెన్ ఓరియంటెడ్ అనే దానికంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ఇది. వెన్ యూ వాచ్ ఇట్, అరే ఇదేంటి ఇదే ఇక్కడ వెళ్తుంది అనే టైంలో ఇంకొక, సో అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. సో వెన్ యూ అన్లెస్ యూ వాచ్ ఇట్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దాట్ మచ్. మన కిల్లర్కి ఇవిడే మీరే ఫేస్, మిమ్మల్ని చూసి థియేటర్కి వస్తారు. సో అండి, ఉమెన్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు జనరల్ చూసుకుంటే మన లేడీ సూపర్ స్టార్స్ అంటే మీరు చెప్పారు ఇదివరకు విజయశాంతి గారు అని, ఇప్పుడు చూసుకుంటే నయనతార గారు, అట్లాగే రష్మిక ఉన్నారు. సో వాళ్ళు చేసిన సరే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళారు. ఒక 5-6 years తర్వాత ఆ రోల్స్కి వెళ్ళారు వాళ్ళు. మీరు ఫస్ట్ మూవీకి రావడం అనేది మీ హస్బెండ్ డైరెక్టర్ అవడం వల్లే అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఒక నిమిషం సార్, అనుకోవచ్చు సార్, బికాస్ హీ ఈజ్ మై హస్బెండ్ కాబట్టి ఐ హ్యావ్ నో ఇష్యూస్. అంటే బేసిక్గా మనకు చిన్నప్పుడే ఫీడ్ చేసేస్తారు. బట్ జస్ట్ ఇలా తల్లి గర్భంలోంచి బయటికి రాగానే వాడికి కొంచెం స్పృహ రాగానే అమ్మ 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 నాన్న పిన్ని అక్క బాబాయ్ నేను పెరగడం మనం అన్నీ ఆ కాస్ట్, ఆ రిలీజియన్, ఎవ్రీథింగ్ ఆ డేటాతోనే పెరుగుతాం బేసిక్గా. ఇప్పుడే పుట్టిన బాబుని తీసుకెళ్ళి అడవిలో వదిలేసేయండి, మీరు ఎవరో తెలియదు, మీరు 25 సంవత్సరాల తర్వాత వీళ్ళు కనిపించండి, వీళ్ళు ఫిమేల్ వీళ్ళు మేల్, ఏ డిఫరెన్షియేషన్ తెలియదు. వాడి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. అడవిలో పెరుగుతున్నాడు వాడు, ఒకసారి సిటీలోకి వస్తే వాడికి ఏదో పెద్ద ఇంకేదో గ్రహం మీదకి వచ్చాము, గెలాక్సీకి వచ్చేసాం అనిపిస్తుంది. అలా అన్నట్టు మనందరం బాగా మైండ్లో బాగా ట్రైన్ అయిపోయి అన్నెసెసరీ డేటాతో ఫీడ్ అయిపోయి ఉన్నామండి. అంటే ఐ మీన్ వీళ్ళు ఉమెన్, వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు హౌస్ వైఫ్, వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు మేల్, వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు స్టార్ హీరోస్, వీళ్ళు ఇదే చేయాలని వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళందరూనే పెట్టించి అక్కడే చేయిస్తున్నాం కూడా బేసిక్గా. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అనేది మన థాట్స్లోంచి రావాలి. ఎవరో చూపిస్తే రాదు, ఎవరో దీన్ని అవుట్ ఆఫ్ బాక్స్ అని అక్కడ నుంచి రావాలి. యూనిక్గా ఉండాలి. సో నాది ఉమెన్ సెంట్రిక్ లేకపోతే వైఫ్ అనో చేస్తే ఎప్పుడు చూడలేదు. ఇందాక ఆయనకు నిశాంత్ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. నేను ఒక కథ రాసా, ఆ కథలో క్యారెక్టర్ అలా ప్లే చేయాలి. ఇఫ్ దేర్ ఈజ్ రొమాన్స్ షీ హ్యాస్ టు డూ, ఇఫ్ దేర్ ఈజ్ ఎ కిసింగ్ సీన్ షీ హ్యాస్ టు డూ, ఇఫ్ దేర్ ఈజ్ ఎ బికినీ షీ హ్యాస్ టు డూ, ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫైట్ షీ హ్యాస్ టు డూ. షీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది మూవీ, వీఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ హెర్. షీ హ్యాస్ టు టేక్ దట్ మూవీ ఆన్ హెర్ షోల్డర్స్. ఆమె ఫేస్ మీదే కదా మొత్తం అంతా వెళ్తుంది, మొత్తం ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. సో ఆ థాట్ నుంచి కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ అంతటి వరకు కూడా ఆమెనే. సో అండ్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ మల్టీ టాలెంటెడ్. వాళ్ళు వ్యాంపైర్, టెర్రరిస్ట్ ఏంటి రకరకాలు చేయగలరు. వంట చేస్తున్నప్పుడు కుక్కు,
బట్టలు ఉతుకుతున్నప్పుడు వేరు, అలా ఆయనతో పర్సనల్గా ఉన్నప్పుడు వేరు, బయటికి వెళ్తున్నప్పుడు వేరు, టెంపుల్కి వెళ్తున్నప్పుడు వేరు, పబ్కి వెళ్తున్నప్పుడు వేరు, క్లబ్కి వెళ్తున్నప్పుడు వేరు, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు వేరు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వేరు, బస్ స్టేషన్ వేరు, చుట్టాలతో పండగల్లో కూర్చున్నప్పుడు వేరు. దట్స్ 24/7 జాబ్. మనకంటే వాళ్ళే చాలా ఎక్కువ బేసిక్గా. టీజర్ కూడా డీప్లీ కాంప్లికేటెడ్ థ్రిల్లర్లా ఉంది సైకలాజికల్గా. అంటే ఇప్పుడు డిఫరెంట్ రియాలిటీస్ చూపించారు మీరు. సో ఆడియన్స్కి వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ ద్వారా? ఏం చెప్పాలనేది వాళ్ళు ఎంటర్టైన్ అవుతారండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినరు. మనీష్ గారు ఓకే, మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినరు ఫస్ట్. అంటే ఎవరైనా సరే ఎందుకు వినాలి? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఇలా కాదు కానీ వేరేది ఏదైనా ట్రై చేయండి మీరు, అదేంటంటే అవునా చెప్పే పర్సన్ని బట్టి దాని అర్థం మారిపోద్ది. ఇప్పుడు ఇదే సినిమా కింద కిల్లర్ కింద రాజమౌళిస్ ఫిల్మ్ అని ఉందనుకోండి, మీ బ్రెయిన్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఏ రేంజ్లో పరిగెడుతుంటుందో. ఇదే దీని కింద సడన్గా అనిల్ రావిపూడి ఫిల్మ్, సందీప్ వాంగస్ ఫిల్మ్ అని ఉందండి, అంటే మీ బ్రెయిన్ ఎలా ట్రైన్ అయిపోయింది చూడండి ఒకసారి. దాన్ని ఆపండి, కంట్రోల్ చేయండి చూద్దాం. నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి నాకు ఇంకా స్పేస్ ఉంది, ఆ వ్యాక్యూమ్ ఉంది. ప్రాపర్గా ఫిల్మ్స్ ఇంకా ప్రీ పాండమిక్ వదిలేసాను 2 ఫిల్మ్స్. దిస్ ఈజ్ మై డెబ్యూ. లైక్ అనిల్ గారు కూడా అదే అన్నారు, ఇది నీ డెబ్యూ. ప్రీ పాండమిక్ మనుషులందరూ చచ్చిపోయారు, అప్పుడు వదిలేసాయి, ఇది డెబ్యూ మాస్టర్ పీస్, సెకండ్ ఫిల్మ్, ఇక్కడ నుంచే కౌంట్ కొడుతున్నాం. సో క్లియర్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఏం ఉండదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి, బట్ మీరు సిచ్యుయేషన్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముద్దు పెట్టుకుంటే సీన్ చూస్తే మీకు ఫీలింగ్ వస్తుంది, నాకు ఫీలింగ్ వస్తుంది, పర్సన్ డివైడ్ అయిపోద్ది. మనం ఏది ఆర్గ్యూ చేయలేం, దేని ఆన్సర్ చేయలేం, ప్లెంటీ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. మనీష్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాస్ టూ గుడ్. సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం? సో ఇట్స్ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాట్ అబౌట్ దట్? ఈయన కాస్త అలా వదిలేయండి, ఈయన ఇంకొంచెం బాగా పాలిష్ అవుతారు త్వరలో, నేను చేస్తాగా. చెప్పండి. About my character, I think Suku sir can say more. No, you have to say. So already sir said, but you have to say. That's again a suspense which is carrying the complete movie, so I think Suku sir can explain this character more. అదే అండి, యూజువల్గా మనం విలన్స్ని ఫిజికల్ ఫామ్లో చూస్తాం కదా, వేరియస్ టైప్స్ ఆఫ్ విలన్స్ ఉంటారు. హీఈస్ నాట్ ఫ్రమ్ అవర్ డైమెన్షన్, హీఈస్ నాట్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్, అదర్ డైమెన్షన్. So there is డైమెన్షన్ యాంటాగనిస్ట్. So suspense. Yeah. చందు, జనరల్గా ఏంటంటే చాలామంది లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయ్యి వస్తూ ఉంటారు. సో నేను చాలా దగ్గరగా చూశాను కాబట్టి, సో నీ జర్నీ అంతా మేము చూస్తూ ఉంటాము. ఒక 10 years అయింది అరౌండ్ ఇండస్ట్రీలోకి వచ్చి మీడియా పరంగా. సో ఈ బ్యాక్ చూసుకుంటే, సో అంటే నీ గురించి నువ్వేం చెప్తావు? అండ్ అంటే జర్నీ చూసుకుంటే నీ గురించి నువ్వేం చెప్తావు? ఎలా అనిపిస్తుంది ఇంత మాకు ఆపోజిట్లో కూర్చొని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే స్టేజ్కి వచ్చామంటే? ఇది జస్ట్ కిల్లర్ టీజర్ ఈవెంటే, అదేదో లైఫ్ టైం అచీవ్మెంట్ ఈవెంట్ కదా ఇన్ని చెప్పడానికి. బట్ ఎనీవే, సో ఇక్కడ చాలామంది రాజాబాబు గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు కానీ, లేకపోతే శివన్న కానీ, వీళ్ళందరూ కూడా నన్ను చూసి ఎందుకే ఇక్కడ చక్కగా వెళ్ళేసి షూటింగ్లు చేసుకోక అనే సరదాగా కాదు సీరియస్గా అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో ఎనీవే, నేను సినిమాలోకి రావటానికి నాకు మీడియా కానీ, లేకపోతే మీడియాలో చేస్తున్న పియర్స్ కానీ, లేకపోతే మీడియా సీనియర్ జర్నలిస్టులు కానీ, అండ్ నాతోటి యాంకర్స్ కానీ, వీళ్ళందరూ కూడా నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మేబీ వాళ్ళకి నేను కొంచెం క్రెడిట్ ఇస్తాను, అంతే. ఆల్ ద బెస్ట్. జ్యోతి గారు స్ట్రైట్. హాయ్, టీజర్ చాలా బాగుంది. చూసిన గ్లిమ్స్ కన్నా టీజర్ ఇంకా 100% చాలా బాగుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, చాలా పేర్లు కూడా చెప్పారు. బట్ విచ్ వన్ ఈజ్ వెరీ క్లోజ్ టు జ్యోతి గారు? ఏ క్యారెక్టరేషన్ చేస్తున్నప్పుడు అది ఇంకా రివీల్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను దగ్గర నుంచి షూట్ కూడా చూడడం జరిగింది కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేసింది రియా యాజ్ రియా క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకు ఎంజాయ్ చేశానంటే దాంట్లో మల్టిపుల్, అంటే ఈవెన్ దో ఇన్ అ షార్ట్ పీరియడ్ ఐ హ్యాడ్ మల్టిపుల్ థింగ్స్ టు ప్లే. సో ఫైట్స్ కానీ, మ్యానిపులేటింగ్ కానీ, చంపడం కానీ. సో ఐ డిడ్ సో మెనీ థింగ్స్ ఇన్ అ షార్ట్ టైమ్. సో ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దట్. ఓకే, చందు గారు.
చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక్కడ కూర్చొని క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, బట్ అటుపక్క కూర్చొని ఆన్సర్స్ చెప్పడం చాలా కష్టం. ఇది చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం. బట్ టోటల్గా కిల్లర్ జర్నీ గురించి చూసుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చేసినట్టున్నారు. సో జర్నీ ఆఫ్ కిల్లర్ 1 వర్డ్లో చెప్పండి, 1 లైన్లో చెప్పండి అంటే ఏం చెప్తారు? కమింగ్ సూన్, త్వరలో రిలీజ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగాను. కిల్లర్ కమింగ్ సూన్ అని తెలుసు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే అది నేను ట్రైలర్కి ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఇలా అడుగుతుంటే నాకు కొంచెం పేపర్ లీక్ చేయలేదు అంజలి. సో ఎనీవే, జ్యోతి గారు, థ్యాంక్ యూ. జ్యోతి ఇప్పుడు మీ వైపు నిన్ను క్వశ్చన్ అడగడానికి ఎలా అనిపించింది? లాస్ట్ క్వశ్చన్ జ్యోతి గారు. సో ఇందాక మీరు ఫెంటాస్టిక్గా ఆన్సర్ చెప్పారు. లైక్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దట్ యూ లాస్ట్ సమ్ 7 to 8 kgs, స్ట్రిక్ట్ డైట్, జిమ్, ఇదంతా దట్ ఈస్ ఫెంటాస్టిక్, ఇన్క్రెడిబుల్. బట్ ఇది మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్, గర్ల్స్కి మీరు ఏం చెప్తారు? ఇన్ ద సెన్స్ మీరు ఒక 15-18 years సీరియల్ అంటే ఒక టైప్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్, స్లో యాక్టింగ్, పాజ్ ఉంటుంది. మోర్ ఓవర్ మీరు అన్ని మదర్, అత్తయ్య క్యారెక్టర్ చేసి డైరెక్ట్ డెబ్యూకి వచ్చి అది మదర్ అత్తయ్య ఇక్కడ మాత్రం చేశాను. అదే అక్కడే ట్రూ 10 to 12 years ఆ టైప్ ఆఫ్ సీరియల్ అంటే ఆ మైండ్ సెట్ బేసికల్లీ మీరు ఎంగేజ్లోనే ఆ సీరియస్ రోల్స్ ఆ ఏజ్ మెచ్యూర్డ్ చేశారు. నేనేమంటున్నా, మీరు డైరెక్ట్ ఫస్ట్ మూవీ అటాకే నాట్ లైక్ రెగ్యులర్ ఒక హీరోకి ఒక గర్ల్ ఫ్రెండో ఒక చిన్న రొమాంటిక్ యాంగిల్ అలా కాకుండా టోటల్ 80% ఆఫ్ ద మూవీ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలో కానీ పోస్టర్స్ మీరే ఉన్నారు. సో మీరు ఆ షోల్డర్ మీద వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఫస్ట్ అంత స్ట్రాంగ్గా ఆ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి. ఫిజికలీ వీ గాట్ ఇట్. మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ నాట్ ఈజీ. ఒకటి ఏంటంటే అందరికి ఉండింది ఆ జగతిని మైండ్ నుంచి డిలీట్ చేయడానికి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ టుడే మీరు ఆ సీరియల్ గురించే మాట్లాడుతున్నారంటే ఇమాజిన్ అబౌట్ ద ఇంపాక్ట్. అంటే 3 years 800 episodes చేశానంటే ఆ 800 episodes ఇంత ఇంపాక్ట్ అయిందంటే దాన్ని డిలీట్ చేసి దాన్ని దాటి నేను ఈ క్యారెక్టర్స్ చేయాలనుకున్నప్పుడు ఇట్ వాజ్ క్వైట్ టఫ్. అంటే నేను చేయగలుగుతానా లేదా, నేను మోడర్న్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు అక్సెప్ట్ చేస్తారా అని అందరికి వస్తుంది. ఈవెన్ దో మేబీ నేను అవుట్ సైడ్కి చెప్పకపోవచ్చు, బట్ ఇన్సైడ్ ఓకే ఐ విల్ డూ ఇట్ అనుకున్నా కానీ వెన్ ఐ సీ సమ్ కమెంట్స్ ఆర్ వెన్ సంబడీ ఈజ్ టాకింగ్ అన్నప్పుడు ఐ అగైన్ గో డౌన్. బట్ దట్ టైమ్ హీ వాజ్ దేర్ ఫర్ మీ. అంటే నేను చెప్తే ఆలోచించు, నువ్వు ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు అని నేను నీకు కమెంట్ చేస్తే, బికాస్ యు ఆర్ మై వైఫ్, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. నిన్ను నేను బయట అలా ఎలా పడితే అలా చూపించడానికి నాకు ఇష్టం లేదు. బట్ నేను ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ అదర్స్. సో అలా నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడిపించింది. సో మేబీ దట్ హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ బికమ్ మెంటలీ స్ట్రాంగ్. Sir, VFX director. Hello, sir. Yeah, hi. Nice to see you. And ఇప్పుడు ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ పార్ట్ ఈస్ వెరీ హై. అండ్ ఈ విఎఫ్ఎక్స్ అనగానే చాలా టైం గుంజేస్తుంది, చాలా మనీ గుంజేస్తుంది. సో హౌ మచ్ డిడ్ యూ బర్న్ ద ప్రొడ్యూసర్? హౌ మచ్ డిడ్ యూ ఫైట్ విత్ యువర్ డైరెక్టర్ టు గెట్ ద రైట్ అవుట్పుట్? Yeah, it's not about all the money and it's about the the work అండి. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు మ్యాక్సిమం పుల్ చేయడానికి చూస్తున్నాం. సో ఇదంతా మన జగదీష్ గారి, ఆయన యాక్చువల్గా క్రియేటివ్ సూపర్వైజర్ ఆయన. సో ఆయన బిహాఫ్ ఆఫ్లో అంటే మేము వర్క్ చేసాం. సో కొన్ని సీక్వెన్సెస్కి నిజంగానే బాగా టఫ్, బట్ స్టిల్ వీ హ్యావ్ బిన్ పుల్డ్ ఇట్ అండి. యా విల్ సీ యూ సీ ఇన్ ద స్క్రీన్ అండి, మంచి విజువల్స్ ఉంటాయి. అంటే మన డైరెక్టర్ హీస్ అ ప్రామిసింగ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. ఇలాంటి ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఏం చెప్తారు సార్? అంటే విఎఫ్ఎక్స్ అంటే బడ్జెట్స్కి భయపడుతున్నారు చాలామంది యాక్చువల్లీ. సో ఆ ధైర్యం ఎలా ఇచ్చారు డైరెక్టర్ గారికి మీరు? ధైర్యం ఇవ్వడం ఏం లేదండి. అంటే అక్కడ యాక్చువల్లీ మన వర్క్ని బట్టే వర్క్ని మనం బడ్జెట్స్ ప్రతిదానికి మనం బడ్జెట్ అనేది మనం కన్స్ట్రెయింట్ కాదంటారు. అంటే అంతే కదా. అంటే అక్కడ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం వర్క్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బట్ స్టిల్ లైక్ దట్ అలాగే మనం ప్లాన్ చేస్తాం దీనికి కూడా. అంటే టీజర్లో ఏదైతే చూపించారో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ టీజర్ ఒక షాక్ ఎలిమెంట్ పెట్టారు. అది క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఈస్ వెరీ విజిబుల్ అండ్ ఆల్మోస్ట్ ఒక పాన్ ఇండియా లెవెల్కే ఉంది వర్క్. మీకు నచ్చింది కాబట్టి సంతోషం నిజంగా. అండ్ ఈజ్ ఇట్ కమింగ్ ఇన్ మల్టీ లాంగ్వేజ్? 4 days of debate జరిగింది. ప్రతిదానికి ఒక ప్రాపర్ అంటే డిస్కషన్ ఉంటుంది, ప్లస్ ప్రిపరేషన్ ఉంటుంది.
సో అకార్డింగ్ టు దట్ మేము ప్లాన్ చేస్తాం. యా, ఎవ్రీథింగ్ That's what, sir. Film visual quality is very high. Right. Are you releasing in multi language along with Telugu? యా, అది డైరెక్టర్ గారిని అడగాలి. ఎస్, అది Sir. డైరెక్టర్ గారిని అడగాలి. మీరు చెప్పారు కదా లాస్ట్ షాట్, Yes, sir. అది టీజర్ సుజిత్ చూశారండి డైరెక్టర్. Oh, nice. ఆయన చూశారు వాట్సాప్లో మాట్లాడుతున్నప్పుడు. హీ ఫీల్స్ గ్రేట్, Blown away. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, జెన్యున్ ఫిల్మ్ మేకింగ్, స్టైలింగ్, టేకింగ్ అంతా బాగుంది. లాస్ట్ షాట్ కొంచెం చెక్ చేసుకుని ఉన్నారు. అదే 4 days ముందు డిబేట్ అంతాను ఆ స్క్రీన్ షాట్ తీసి అక్కడ వేసాను. ఏంటి సార్ పరిస్థితి అని. మాకు అందరికి ఎప్పటికీ బాగుందంటే తరోలి. ఇప్పుడు మిమ్మల్ని నేను రోజు చూస్తూ ఉంటాను, నాకు ఏ మార్పు కనబడదు. సడన్గా ఈయన వచ్చి చూసా అనుకోండి, ఈయన కొంచెం ఇలా మారితే బాగుంటుంది కదా అంటాడు. అది ఆయన. సో దానికి మళ్ళీ ఆయన చాలా వర్క్ చేశారు. అది కొంచెం అచీవ్ చేయడం కష్టం. మూవింగ్ టెంటికల్స్ కదా, స్టాటిక్ కాదు, మూవింగ్ టెంట్. ఇంకా ఫైట్ సీక్వెన్స్లో చాలా హెవీ ఉంటాయి. అవన్నీ కొంచెం రియలిస్టిక్గా మనం చూపించాలి, కన్విన్సింగ్గా ఉండాలి. ఆల్దో దే ఆర్ గ్రాఫిక్స్, కన్విన్సింగ్గా ఉండాలి. బడ్జెట్ మనకి ఒక స్కేల్ ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది, కానీ వీ నెవర్ కాంప్రమైజ్డ్ ద విజన్ అండ్ దట్ విజువల్లీ అంబిషియస్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గ్రాండియర్ ఉంటాయి. దానికి బడ్జెట్తో సంబంధం ఉండదు. కరెక్ట్గా ఇన్పుట్, ఆ ఇన్పుట్ని కరెక్ట్గా తీసుకునే పర్సన్స్, క్రూ ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అవన్నీ RRRలో డైలాగ్ ఉంటుంది కదండి, యుద్ధాన్ని వెతుక్కుని ఆయుధాలు వాటంతా అవే వస్తాయని. మ్యామ్, వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ సినిమా తర్వాత అంటే యాక్చువల్లీ మన తెలుగు సినిమాకి బాలీవుడ్లో చాలా రిసెప్షన్ ఉంటుంది. ఈ సినిమా తర్వాత మిమ్మల్ని బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా కంపల్సరీగా అడ్మైర్ చేస్తారు. దాని తర్వాత మీకు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ విల్ బి జెలస్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ ఆఫ్ యూ? హీల్ బి డెఫినెట్లీ హ్యాపీ అండి. జెలస్ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు ఇప్పుడే జెలస్ అవ్వచ్చు. సో హీ ఈజ్ నాట్ దట్ కైండ్. నైస్ అండ్ క్యూట్ కపుల్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చందు గారు. All the best అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. On that note, thank you so much to the audience, print, press and digital, everyone. My cast and crew, Manjusha garu, UV media వాళ్ళు, సార్ PRO శ్రీను సురేష్, నా వాళ్ళందరూ ప్లీజ్ థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా పెద్ద గెస్ట్తో ఈవెంట్ లాగా చేద్దాం అనుకున్నాం, కానీ అదే నేను ఇదివరకు చెప్పాను కదా, ట్రైలర్కి చాలా పెద్దగా వస్తాం. నేను ఆల్రెడీ క్లూస్ ఇస్తున్నాను మీకు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంకా పెద్దగా వస్తాం. సినిమాతో పాటు మనం కూడా గ్రో అవుదాం. Let's catch up in the trailer event next. Hope you guys like the teaser. Yes. Thank you. Yes. Super బండి. ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఈవెంట్స్ కోసం అండ్ నెక్స్ట్ కంటెంట్ కోసం కూడా. సో ఐఎమ్ షూర్ ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన మీడియా ఇంటరాక్షన్ కూడా ఇంతసేపు జరిగింది, బికాస్ దే వాంట్ టు నో సో మచ్ అబౌట్ ద ఫిల్మ్. సో నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. చందు యాంకరింగ్ ఏమైనా చేయాలి? థ్యాంక్ యూ మంజుష గారు. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నన్ను సుక్కు 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 అంటున్నారు. వీళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ పూర్వజ్ అనేవాడు ఎందుకు రాలేదు ఈవెంట్ కానీ. ఏంటో ఇప్పుడు మారుద్దు ఏంటో. బాయ్. Thank you everybody for joining this teaser launch event of Killer. See you once again.